హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను 2 టైప్స్ ఆఫ్ రాగి జావా చూపిస్తున్నానండి. ఒకటి వచ్చేసి మనం పెద్దవాళ్ళకి, ఇంకోటి బెల్లంతో చేసే చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది, ఇష్టంగా తాగుతారు రాగి జావా. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక 1/2 kg రాగుల్ని తీసుకున్నానండి. మామూలుగా షాప్ నుంచి తీసుకున్నాము. షాప్ నుంచి తీసుకున్న వాటిని నేను వీటిని ఒక 2-3 టైమ్స్ అలా మంచిగా వాష్ చేసి ఒక 2-3 అవర్స్ సన్ డ్రై చేసేసానండి. ఎండలో జస్ట్ ఒక 2-3 అవర్స్ అంతే. ఏంటంటే అవి కొంచెం గట్టిగా అయితే మనం మిక్సీ అయినా మిల్లుకైనా వేయడానికి చాలా బాగుంటుంది కదా. సో కొంచెం 2-3 అవర్స్ నేను ఇట్లా సన్ డ్రై చేసేసుకున్నానండి. ఇక్కడ అదే చూపిస్తున్నాను చూడండి. సన్ డ్రై చేసుకున్నాక ఏంటంటే మనం మిక్సీ పడితే చాలా మెత్తగా వచ్చేస్తాయండి పిండి. సో అప్పుడు మనం చేసుకుంటే రాగి జావ అయినా రాగి మాల్ట్ ఏదైనా కానీ చాలా స్మూత్గా ప్లస్ కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇక్కడ నేను మిక్సీ పట్టేస్తున్నాను చూడండి. మీకు దగ్గరలో మిల్లు ఉంటే మిల్లుకి కూడా వేయచ్చు. నేను ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను. చాలా స్మూత్గా పట్టేసుకోవాలి. కొంచెం గరుగ్గా అంటే ఏంటంటే మనం జల్లించుకున్నప్పుడు జల్లెడతో ఎక్కువ పిండి రాదు మనకి. సో స్మూత్గా పట్టేసుకుంటే ఏంటంటే బాగా వస్తుంది పిండి మనకి. సో ఇక్కడ నేను స్మూత్గా పట్టేసుకున్నాను. అలా స్మూత్గా పట్టేసుకున్న దాన్ని నేను ఇక్కడ పిండి చూపిస్తున్నాను చూడండి, ఎంత స్మూత్గా వచ్చిందో నాకు. చూడండి చాలా స్మూత్గా పట్టేసుకున్నాను. సో దీన్ని అలా మనం జల్లించుకొని జల్లెడతో ఏదైనా డబ్బాలో వేసేసుకుంటే చాలా బాగుంటుంది. బాక్స్లో వేసేసుకుంటే ఏంటంటే మనం ఎప్పుడుకంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్ అయితే ఏంటంటే పురుగు పట్టకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడ బాక్స్లో వేసుకుంది చూపిస్తున్నాను చూడండి. ఇలా బాక్స్లో వేసుకున్న దాంతో ఇప్పుడు మనం చేసేసుకుందాము. సో ఇక్కడ నేను 2 చేస్తున్నాను చెప్పాను కదా. ఫస్ట్ చేసేద్దాం. పెద్దవాళ్ళు తాగేది అంటే పిల్లలు కూడా తాగొచ్చు. చాలామంది కొంచెం స్వీట్గా బెల్లం వేసుకొని తాగిపిస్తే పిల్లలు చాలా ఈజీగా తాగేస్తారు కాబట్టి. సో అది సెకండ్ ప్రాసెస్. ఇది ఫస్ట్ వచ్చేసి ఇది చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఒక కప్పు తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 2 మెంబర్స్కి చేస్తున్నానండి. సో మీరు ఎంతమందికి చేస్తున్న దాన్ని బట్టి దాని మీద మెజర్మెంట్ తీసుకోండి. నేను ఇక్కడ ఏదైనా మీరు ఒక గ్లాస్ ఒక ఏదైనా బౌల్ దాంతో తీసుకోండి మెజర్మెంట్ కోసము. సో ఇక్కడ నేను కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పిండి. సో దీంట్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేస్తున్నానండి. గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని ఏంటంటే చాలా స్మూత్గా కొంచెం లూజ్గా కలిపేసుకోవాలి మనం పిండిని. ఎందుకంటే మనం ఇప్పుడే ఉండలేకుండా మనం కలిపేసుకుంటే నెక్స్ట్ మనం రాగి జావ చేసేటప్పుడు మామూలుగా రాగి పిండి త్వరగా గట్టి పడుతుందండి, అంటే మామూలు హీట్ అవుతున్న కొద్దీ. సో మనం ఇక్కడే చాలా లూజ్గా కలిపేసుకోవాలి. లేదంటే ఇక్కడే తిక్క కలిపేసుకుంటే మనం పెట్టిన కొన్ని సెకండ్స్లోనే చాలా ముద్దలాగా అయిపోతుంది. సో అప్పుడు మన రాగి జావ తాగడానికి ఉండదు కదండి, దాన్ని తినాలి. సో అది బాగుండదు, ఉండలు కడితే లోపల ఉడకకుండా ఉంటుంది. సో ఇలా లూజ్గా కలిపేసుకుంటే ఏంటంటే బాగా ఉడుకుతుందండి. కొంచెం తిక్కుగా అయ్యే లోపు మనకు చాలా మంచిగా ఉడికిపోతుంది. సరిగ్గా ఉడకపోతే మన డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో చాలా మంచిగా జాగ్రత్తగా చేసేసుకోవాలి. బాగా ఉడకబెట్టిన తర్వాతనే మంచిగా తీసుకోవాలి రాగి జావ. సో ఇక్కడ నేను ఒక ఫోర్క్తో కలుపుతున్నానండి. మామూలు మీ దగ్గర స్పూన్తో ఉంటే కూడా ఓకే, కాకపోతే స్పూన్తో ఏంటంటే మనకి స్పూన్కి బ్యాక్ సైడ్ మొత్తం పిండి అతుక్కుపోతుంది, తెలిసిందే కదా అందరూ. మీరు ఏమైనా పిండిలు కలిపినప్పుడు అలాగే అవుతుంది కదా. సో అందుకే ఇక్కడ నేను ఫోర్క్ తీసుకున్నాను. ఫోర్క్ తీసుకుంటే ఏంటంటే చాలా త్వరగా కలిసిపోతుంది పిండి మనకి. వాటర్లో బాగా త్వరగా కలిసిపోతే ఏంటంటే మనం ఉండలేం లేకుండా బాగా నీట్గా చేసేసుకోవచ్చు రాగి జావ. చూడండి ఇక్కడ ఉండలేం లేవు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఒక చిన్న బౌల్ తీసేసుకోండి. సో దానికంటే ముందు ఏంటంటే ఇక్కడ ఇది ఆప్షనల్ అండి. చాలామంది మజ్జిగలో అయినా పెరుగులో అయినా రాగి జావ అనేది తీసుకొని తాగుతూ ఉంటారు. సో ఇక్కడ మీకు ఆప్షన్, చాలామంది పెరుగు మజ్జిగ అలాంటివి మేము యూజ్ చేయమంటే అలాగే తీసుకోవచ్చు. ఇది ఆప్షన్ అండి. నేను ఇక్కడ పెరుగునే కొంచెం గిలక్ కొట్టేసుకొని మజ్జిగలాగా చేసేసుకుంటున్నాను. సో దీన్ని ఆ రాగి జావలో కలుపుకొని తాగితే ఇంకా చాలా హెల్దీ అండి. ఎందుకంటే పెరుగులో మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి కాబట్టి చాలా చాలా మంచిది కదండి. సో ఇక్కడ నేను ఒక బౌల్ తీసేసుకుంటున్నాను. బౌల్లో ఇందాక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను కదండి పిండి కలుపుకోనికి. ఇంకొక గ్లాస్ ఇక్కడ మామూలుగా వాటర్ వేసేసుకొని ఇంత సైజ్ ఆఫ్ గ్లాస్ వేసుకుంటున్నాను చూడండి. మనం దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి వాటర్ బాగా మరగనిద్దాము. బాగా మరిగిన తర్వాత మనము ఈ పిండిని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి వాటర్లో రాగి పిండి, దాంట్లో వేసేసేయాలి. సో మీరు ఇలా ప్రాసెస్ చూస్తూ ఉండండి. ఈలోపు నేను ఇది తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయని చెప్తూ ఉంటాను, వింటూ మీరు చూస్తూ ఉండండి వీడియో. సో మామూలుగా అయితే చాలామంది రాగిని చాలా తక్కువ తీసుకుంటారు. అప్పట్లో మన పెద్దవాళ్ళు పూర్వీకులు చాలా ఎక్కువ తీసుకునే వాళ్ళు. ఏవైనా మిల్లెట్స్ ఏవైనా, ఇప్పుడంటే మనం మొత్తం రైస్ ఎక్కువ తీసుకుంటున్నాం కానీ రైస్, చపాతి, ఇడ్లీ, దోశ, పూరీలోకి వచ్చేసాం. ముందు మన వాళ్ళు అప్పట్లో ఎక్కువ రాగి
ఎలాంటి మిల్లెట్స్ అయినా తీసుకునేవాళ్ళు. సో అందుకే వాళ్ళు చాలా హెల్తీగా, ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు కూడా చూస్తే చాలామంది మన అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు అలాంటి వాళ్ళు ఇప్పటికి కూడా ఎందుకు అంత గట్టిగా ఉన్నారంటే అప్పుడు వాళ్ళందరూ ఇలాంటివి తీసుకున్నారు కాబట్టే. మనం ఇప్పుడు ఇలాంటి వాటివన్నీ పక్కన పెట్టేసాం, ఏమైనా ఇవే కదా, పిజ్జాలు బర్గర్లోకి వచ్చేసాం. అంటే చాలామంది తినట్లేరు, అంటే ఈ టైప్ ఫుడ్కి వచ్చేసాం మనం. సో ఇలాంటివి తీసుకోకపోవడం వల్ల కూడా మనకి అసలు న్యాచురల్గా వచ్చేది కూడా మనకు బాడీకి అందట్లేదు. ఏమైనా ఇవే కదా అవుట్ సైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ అని, అంత ఆయిల్ అసలు ఎలా చేస్తారో కూడా తెలియదు, అయినా కానీ మనకు అవే ఇష్టం. అట్లా అయిపోయింది మనది ఇప్పుడు జనరేషన్ అసలు. సో మనం ఇప్పుడు ఇది ప్రాసెస్ చూస్తూ ఉండండి, ఈలోపు నేను చెప్తా ఉంటాను. మనం దీంతో చాలా చాలా చేసుకోవచ్చు అండి. రాగితో, రాగి పిండితో రాగి రొట్టె చేసుకోవచ్చు, రాగి చపాతి, రాగి ఇడ్లీ, రాగి దోశ, రాగి రొట్టె కూడా చెప్పాను కదండి. సో రాగి రొట్టె ఎవరికైనా మీకు తెలియకపోతే నా ఛానల్లో ఆల్రెడీ షార్ట్స్లో ఉంటుంది చూడండి, రాగి రొట్టె ఎలా చేయాలనేది చాలా క్లీన్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మంచి మంచి హెల్తీ ఇంగ్రీడియంట్స్ వేసి చాలా ఈజీగా చేసేయచ్చు ఎవరైనా. సో మీకు కావాలంటే మాత్రం ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి, రాగి రొట్టె అని చూడండి, చాలా బాగుంటుంది చేయడం కూడా. సో ఒకసారి అలా చూడండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది తీసుకోవడం వల్ల మనకి ఇందులో ఐరన్ రిచ్ అండి మామూలుగా రాగులు. సో తీసుకోవడం వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏమేమి ఉంటాయంటే విటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్, ఫైబరు, ప్రోటీన్స్ అన్నీ ఉన్నాయండి. ఏంటంటే దీంట్లో చాలా తక్కువ కొలెస్ట్రాల్, సోడియం ఉంటాయి కాబట్టి కొలెస్ట్రాల్ తక్కువ ఉంది అంటే ఇండైరెక్ట్ మనకి ఏంటి, మనం వెయిట్ గెయిన్ అవ్వమనే కదా. సో వెయిట్ గెయిన్ అవ్వమంటే ఎవరికైనా హెల్తీనే కదండి, ఎవరికైనా హ్యాపీనే కదా. సో ఎవరైనా తీసేసుకోవచ్చు. ఎవరో ఒక 2-3 ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు మంచిగా పుష్టిగా తినేసేయచ్చు. డైలీ తీసుకున్న ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇఫ్ మీరు తీసుకున్న తర్వాత ఏమైనా డైజెషన్ ప్రాబ్లం ఉంది అంటే మీరు కొంచెం తక్కువ క్వాంటిటీ తీసుకుంటే అయిపోతుంది. సో దీంట్లో బి కాంప్లెక్స్, పోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ చాలా చాలా అన్నీ ఉన్నాయండి. సో పోలిక్ యాసిడ్ అంటే చాలా వరకు మెయిన్ ప్రెగ్నెంట్ మనం ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినాక వెళ్తే మనకి స్టార్టింగ్ మంత్స్లో ఎండింగ్ వరకు ఇస్తారు చాలా వరకు. పోలిక్ యాసిడ్ ఖచ్చితంగా ఇస్తారు. నెక్స్ట్ ఐరన్ ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా ఇస్తారు. సో ఈ పోలిక్ యాసిడ్, ఐరన్ అనేది మనకి ఇవి తీసుకోవడం వల్ల వచ్చాయి కాబట్టి మనం ఆ ట్యాబ్లెట్స్ యూజ్ అంతంతగా, అంటే అవి ఎలాగైనా మనకి డ్రగ్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, సో అలాంటివి తీసుకోకుండా మనం న్యాచురల్గా వచ్చినవి తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది కదా. సో ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది హెల్త్కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్ కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, అందరూ బాగా హెల్తీగా తీసుకోవచ్చు. చాలా చాలా డిఫరెన్స్, అంటే చాలా చాలా టైప్ ఆఫ్లో మనం దీన్ని ఎలా అయినా కన్జ్యూమ్ చేయొచ్చు. రాగి జావనే కాదు, ఎలాగైనా తీసేసుకోవచ్చు మనము. నెక్స్ట్ హై ఫైబర్ ఉంటుంది కాబట్టి చాలా మంచిది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది డిప్రెషన్తో ఎవరైనా బాధపడే వాళ్ళైనా, నిద్రలేమితో ఉంటారు కదా, స్లీప్లెస్ నైట్స్తో. సో ఎవరికైతే సరిగ్గా నిద్ర పట్టదో, ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో, సో అలాంటి వాళ్ళు కూడా తీసుకున్నా చాలా మంచిదండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే తక్కువ హిమోగ్లోబిన్ ఉంటుంది కదండి. ఈ మధ్య ఎవరికి చూసినా అదే ప్రాబ్లం కనిపిస్తూ ఉంటుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నాయని, లేదంటే బ్లడ్ ప్రెషర్, అది బీపీ లో ఉన్న వాళ్ళైనా, హై ఉన్న వాళ్ళైనా కొంచెం తక్కువ సాల్ట్ లేకుండా తీసుకోవాలి. సో ఇలాంటి వాళ్ళందరూ రాగి పిండితో రాగి జావ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే హెల్తీ హెయిర్ అండ్ స్కిన్ కోసం ట్రై చేస్తూ ఉంటారో, మనం చాలా చాలా వాడుతూ ఉంటారు బయట ఇవేవో ప్రోడక్ట్స్, అలాంటివి కాకుండా ఒకసారి మీరు 20 days to 1 month వాడి ఒకసారి చూడండి, మీకే ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఇదే ఫామ్లో తీసుకోవాలని ఏం లేదు కదా, రాగి ముద్దలా తీసుకోవచ్చు, జావలా అయినా తీసుకోవచ్చు, ఎలాగైనా తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఏం పెద్దగా ఎవరికి ఉండవండి, ఎవరో చాలా తక్కువ మందికి ఉంటాయి. ఎవరైతే గ్యాస్ట్రిక్తో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు నైట్ టైం తీసుకోకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది కొందరికి గ్యాస్ట్రిక్లా మనకేమన్నా అనిపిస్తుందంటే మాత్రం దీన్ని తక్కువ చేయడమే చాలా బెటర్. నైట్ టైం తీసుకోకపోవడం ఇంకా ఇంకా మంచిదండి, ఎందుకంటే తీసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరికైతే కిడ్నీస్లో రాళ్ళు ఉంటాయి కదండి, కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళైతే దీన్ని అసలు చాలా తక్కువ తీసుకుంటే చాలా బెటరు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు కదండి, వెయిట్ గెయిన్ అయితే ఎవరైనా అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కొంచెం దీన్ని తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఉంది, హై ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ రిచ్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా వెయిట్ వెయిట్ తక్కువ అయ్యే వాళ్ళు కూడా, వెయిట్ లాస్ కోసం అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది యూస్ చేయొచ్చు. సో ఆల్రెడీ మీరు వెయిట్ తక్కువ ఉండి ఇది ఇంకా తీసుకుంటే ఇంకా తక్కువ అవుతారు. సో దీన్ని కొంచెం లైట్గా తీసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైతే అలర్జీ ఉంటుంది కదా, ఎవరైనా ఇప్పుడు కొన్ని ఫుడ్స్ తింటే వాళ్ళకి అలర్జీ అలా ఉంటుంది కదండి, ఇది తీసుకుని మీకు అలర్జీ అలాగ ఏమైనా అనిపిస్తే మాత్రం దీన్ని తీసుకోకపోవడమే చాలా చాలా మంచిది. సో చూడండి మన ప్రాసెస్ అయిపోయిందండి రాగి జావా. సో ఇక్కడ నేను ఒక మంచి గ్లాసెస్ తీసుకున్నాను, ఆ గ్లాసెస్లో పోసేసుకుంటున్నాను. మీరు ప్రాసెస్ అంతా చూస్తూనే ఉన్నారు కదండి. సో ఇంతే చేసుకోవడం చాలా ఈజీ. సో దీనిపైన కొంచెం ఆనియన్స్ అలా వేసేసుకుంటున్నాను నేను.
ఆనియన్స్ వేసుకోవడం ఇక్కడ కూడా మీ ఆప్షన్ అండి బాబోయ్. ఆనియన్స్ వేసుకోవడం ఇఫ్ మీకు ఇష్టం అంటే తినండి, లేదంటే స్కిప్ చేసుకొని తాగేయచ్చు, ఎలాగైనా బాగుంటుంది. చాలా వరకు మనం పొద్దున్నే తాగితే చాలా బాగుంటుందండి. మీరు ఆ రోజు ఒక 10 to 15 డేస్ మీకు అప్పుడే అర్థమైపోతుంది. చాలా యాక్టివ్గా, చాలా వరకు మనం నీరసంగా ఉన్నట్టు. మెయిన్గా ఎవరైతే డెలివరీ అయినాక లేడీస్ ఉంటారు కదండి, మనం చాలా చాలా వీక్ అయిపోతూ ఉంటాం. పిల్లల్ని ఒక సైడ్ సరిగ్గా నిద్రలు ఉండవు, ఏ టైంకి తింటున్నామో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు దీన్ని డైలీ తీసుకుంటే ఖచ్చితంగా చాలా ఎనర్జెటిక్గా తయారవుతాము. ప్లస్ మనకి కొంచెం డే అంతా యాక్టివ్గా ఉన్నట్టు ఉంటుంది. పిల్లలతో కాబట్టి మనకు అసలు టైమే సరిపోదు. సో టైం ఉన్నప్పుడైనా పొద్దున్నే ఇది టిఫిన్ ప్లేస్లో ఇది తీసుకున్నా కూడా చాలా చాలా మంచిది, లేదంటే స్నాక్ టైంలో కూడా తీసుకున్నా చాలా మంచిది. సో ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి. పెద్దవాళ్ళు పిల్లలు కూడా తాగొచ్చు. నెక్స్ట్ చిన్న పిల్లలు ఉంటారు కదండి, రాగి సెర్లాక్ తినిపించే పిల్లలకు ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూసేద్దాం మనం ఇక్కడ. సో ఇలా మనం లూజ్గా చేసుకున్నది రాగి పిండి ఉంటుంది కదండి, ఇందాక మనం ఫస్ట్ చూపించాను కదండి, దాన్ని అందులోంచి కొంచెం తీసుకున్నాను సాల్ట్ వేయకుండా. ఇఫ్ కావాలంటే లైట్ సాల్ట్ వేసుకోవచ్చు, కానీ బిలో 1 year పిల్లలకి మనం సాల్ట్ పెద్దగా యూజ్ చేయం కదండి, షుగర్ అయినా సాల్ట్ అయినా. సో సాల్ట్ వేయకపోవడమే చాలా మంచిది. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఎక్కువ మరిగిస్తున్నానండి. సో దీంట్లో ఇక్కడ నేను చూపిస్తుంది బెల్లం అండి, కొంచెం బెల్లం వేస్తున్నాను. చిన్నపిల్లలకు బెల్లం కూడా చాలా మంచిది అండి, ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బెల్లంలో ఎవరైనా తినొచ్చు. సో బెల్లం కొంచెం వేసుకొని ఏంటంటే బెల్లం కరిగేదాకా బాగా తిప్పుతూ ఉండాలి. ఈ ఐరన్ రాగులకి ఏంటంటే త్వరగా గట్టిపడుతుంది మనం హీట్ వస్తున్న కొద్దీ. సో మనం బాగా తిప్పుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది మనది. సో బాగా తిప్పాలి. ప్లస్ ఎలాగో బెల్లం కరిగిపోవాలి కాబట్టి త్వరగా, సో తిప్పితే త్వరగా కరిగిపోతుంది, ప్లస్ మనకు ఉండలు కూడా కట్టకుండా ఉంటుంది. సో అందుకే ఇక్కడ నేను బాగా తిప్పుతున్నానండి. ఏవేవో బయట సెర్లాక్స్ కొని పిల్లలకు తినిపించి మళ్ళీ ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చేదానికంటే మనం ఇంట్లోనే చేసుకుంటే ఇలాంటి సెర్లాక్స్ చాలా బాగుంటుంది. పిల్లలు హెల్తీగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయి. ప్లస్ చిన్నప్పటి నుంచి ఇలాంటి పెట్టడం వల్ల వాళ్ళకి ఈ టేస్ట్ అలవాటు అయిపోతుంది. సో ఇది బాగుంటుంది, ఇది హెల్తీ అన్నట్టుగా మనకు తెలుసు, పిల్లలు తింటే మనము హ్యాపీ. సో ఇది ఎట్లా హెల్తీ కాబట్టి ఇలాంటివి తింటే ఇంకా ఇంకా బాగుంటుంది పిల్లలకి. సో ఇలా బాగా కలిపేసుకున్నాక కొంచెం దగ్గర పడుతుంది కండి, బాగా మరగనివ్వాలి. ఎందుకంటే ఇది సరిగ్గా ఉడకపోతే మళ్ళీ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి కడుపు నొప్పి, డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఊరికి ఏడుస్తూ ఉంటారు పిల్లలు. సో ఇది పెట్టాలంటే మాత్రం బాగా ఉడకనివ్వాలండి. సరిగ్గా ఉడకపోతే మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి పిల్లలకి. సో చూడండి బాగా బాగా తెల్లాలండి. ఎంత బాగా తెల్లాలంటే హాఫ్ కంటే కొంచెం, అంటే హాఫ్ అయ్యేట్టుగా బాగా తెల్లనివ్వాలి. ఎందుకంటే దీంట్లో నెక్స్ట్ నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను పిల్లలకి కాబట్టి. మిల్క్ యాడ్ చేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్. పెద్దవాళ్ళు కూడా ఈజీగా తినేసేయచ్చు. ఇందాక బెల్లం కూడా వేసాం, పాలు కూడా వేసాం కాబట్టి అందులో ఇంకా రాగి పిండి కూడా కాబట్టి చాలా చాలా హెల్దీ. చూడండి కొంచెం థిక్గా అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుంటే అయిపోతుంది. ఇంతేనండి పిల్లలకు పెట్టే సెర్లాక్. దీన్ని పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. దీన్ని ఒక గ్లాస్లో పెట్టుకొని కొంచెం కూల్ అయినాక పిల్లలకి స్పూన్తో అయినా, లేదంటే కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళకి ఇస్తే వాళ్ళే తాగేస్తారు. చూడండి ఎంత ఈజీగా అయిపోయినాయి. 2 ప్రాసెస్లు కూడా చాలా ఈజీ అండ్ మోర్ ఓవర్ చాలా హెల్దీ కూడా. సో ఇంత హెల్దీ ఉన్నదాన్ని మనం తప్పకుండా యూజ్ చేయాల్సిందే, పిల్లలకైనా మనకైనా. సో ఇంతేనండి ప్రాసెస్. మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే మీ సైడ్ ఈ రాగి జావ ఎలా చేస్తారో నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చేసిన ప్రాసెస్ అయితే ఇదే అండి. ఇఫ్ మీ సైడ్ ఎలా చేస్తారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా అది ప్రాసెస్ నేను ఒకసారి చేసి చూస్తాను. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.